హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజేష్, స్టేషన్ మాస్టర్, అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ ఫ్యాకల్టీ. మనం ప్రీవియస్ వీడియోలో స్టాటిస్టిక్స్ అనే టాపిక్లో ఒక 10 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయడం జరిగింది. ఆ ప్రాబ్లమ్స్లో మీన్, మీడియన్, మోడ్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో వాటి మీద ఇంకా కొంచెం అప్లికేషన్స్ ఎలా ఉంటాయి, ఇంకొన్ని ప్రాబ్లమ్స్, ఒక 10 ప్రాబ్లమ్స్ అనేది ఈ వీడియోలో చూద్దాం. అప్లికేషన్స్ ఎలా ఉంటాయని మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో చూడండి, if an observation is 70 is removed from the data, ఇక్కడ నుంచి అంటే డేటా 60 అంట, 68, 70, 72, 74, 76, 78, 80 అనే డేటాలో నుంచి 70 is removed, then the median is increased by. ఒకవేళ ఈ డేటాలోకి వెళ్ళి 70 అనేది తీసేస్తే మీడియన్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది అంటున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ద యాక్చువల్ మీన్? యాక్చువల్ మీన్ ఫైండ్ చేయండి. అసలు అంటే యాక్చువల్ మీన్ అంటే ఫస్ట్ మీన్ ఎంత ఉంది? మీడియనా? యాక్చువల్ మీడియన్ ఫైండ్ చేయండి. యాక్చువల్ మీడియన్ అంటే మిడిల్ నెంబర్ కదా. ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో 8 ఉన్నాయి కాబట్టి ఇటు 3 వదిలేయండి, ఇటు 3 వదిలేయండి. సో 70 to 74 మధ్యలో ఏ నెంబర్ ఉంటుంది? మళ్ళీ చెప్తాను చూడండి, మళ్ళీ యావరేజ్ చేయాల్సిన అవసరం. యాక్చువల్గా ఏం చేయాలి? 72 + 74/2 చేయాలి. సో చేస్తే ఏమొస్తుంది? 146/372. సో ఇదంతా చేయాల్సిన అవసరం లేదు, సింపుల్గా చెప్తున్నాను అండి. 70 to 74 మధ్యలో ఏ నెంబర్ ఉంటుంది? 73 ఉంటాయి కదా. సో దట్ ఈస్ ద యాక్చువల్ మీన్. ఇప్పుడు ఏమంటున్నాడు? 70ని తీసేయమంటున్నాడు. 70ని తీసేస్తే ఏమైనా ఎన్ని నెంబర్స్ ఉంటాయి? 1, 2, 3, 4, 5, 6, 7 ఉంటాయి కాబట్టి సో ఇప్పుడు మీడియన్ ఏమవుతుంది చెప్పండి? వాట్ ఈస్ ద న్యూ మీడియన్ ఆఫ్టర్ 70 రిమూవ్? అంటే ఆఫ్టర్ 70 రిమూవల్ అంటే 70 తీసేసిన తర్వాత న్యూ మీడియన్ ఏమవుతుంది చెప్పండి మరి? వాట్ ఈస్ ద న్యూ మీడియన్? 74. సో యాక్చువల్గా మీడియన్ ఎంత ఉండేది? 73 ఉండేది. ఇప్పుడు ఏమైంది? 74. అంటే ఎంత ఇంక్రీజ్ అయింది? ఇంక్రీజ్ బై హౌ మచ్? 1. సో ఆప్షన్ బి ఈజ్ యువర్ ఆన్సర్. క్వశ్చన్ ఎలా అయినా అడగవచ్చు, కొంచెం ట్రిక్కీ అడగాలంటే ఇలా అడగడానికి ఛాన్స్ ఉంది. సో యాక్చువల్ మీడియన్ ఫైండ్ చేయాలి. 70 రిమూవ్ చేసిన తర్వాత మీడియన్ ఫైండ్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 74 వచ్చింది. సో 73 ఉంటే 74 అయిందంటే 1 ఇంక్రీజ్ అయినట్టు. దట్ ఈస్ ది ఆన్సర్ ఫర్ ఫస్ట్ వన్. సో ఈ సెకండ్ క్వశ్చన్, ఈ టాపిక్ మనకి ఇప్పటివరకు చెప్పలేదు మనం. సో ఇది ఇంపార్టెంట్ అండి, ఎగ్జామ్లో ఖచ్చితంగా రావడానికి ఛాన్స్ ఉంది. ఇఫ్ మీన్ ఈజ్ 40, సో మీన్ ఇచ్చాడు వాడే. ఇఫ్ మీన్ ఈజ్ 40 అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ 5. స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ 5 అయితే సివి వాల్యూ ఏమన్నా? కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్. సో సివి వాల్యూ, సో సింపుల్గా మీకు దీనికి ఒక ఫార్ములా ఉందండి. కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ అంటే ఏం లేదండి, స్టాండర్డ్ డీవియేషన్ బై మీన్ చేస్తే మనకు వచ్చేదే కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్. కోఎఫిషియంట్ ఒకవేళ ఆప్షన్లో పర్సెంటేజ్ ఇస్తే మీరు ఏం చేయాలి? సింపుల్గా ఇంటూ 100% పెట్టుకుంటే అయిపోతుంది. ఒకవేళ ఆప్షన్లో పర్సెంటేజ్ ఇస్తే ఇంటూ 100%. సో స్టాండర్డ్ డీవియేషన్ అయితే చెప్పండి మరి 5, మీన్ అయితే చెప్పండి మరి 40 ఇంటూ 100. 22 = 25 25/2. 25/2 అంటే మీనింగ్ అంటే చెప్పండి 12.5 కదా. 12.5%. ఆప్షన్ డి ఈజ్ యువర్ ఆన్సర్. మళ్ళీ చెప్తున్నాను, ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే మీరు ఖచ్చితంగా ఫార్ములా మనకి తెలిస్తేనే, ఫార్ములా తెలియాలంటే మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. మీ దగ్గర మంచి కోర్స్ ఉండాలి, ఫస్ట్ చెప్తున్నా. సో ఈ విధంగా మనం సాల్వ్ చేస్తేనే మనకు ఆప్షన్ ఏమో చెప్పండి? ఆప్షన్ డి 12.5 ఈజ్ యువర్ ఆన్సర్. సో కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ అంటే ఏం లేదండి, స్టాండర్డ్ డీవియేషన్ మీకు మీన్ చేస్తే మీకు వచ్చేదే కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్. దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ సెకండ్ వన్. సో క్వశ్చన్ చూడండి. సో ఈ క్వశ్చన్లో ఇప్పటివరకు చెప్పని ఒక టాపిక్ ఉంది. ఫైండ్ ద వేరియన్స్ అంటున్నాడు. వాట్ డూ యూ మీన్ బై వేరియన్స్? ఫైండ్ ద వేరియన్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేటా పాయింట్స్. సో ఏమేమి పాయింట్స్ ఇచ్చాడు చెప్పండి? 6, 7, 5, 9, 12, 15. సో ఈ డేటా పాయింట్స్కి మనకు వేరియన్స్ ఫైండ్ చేయమని. అసలు వేరియన్స్ అంటే ఏంటి సార్ అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వేరియన్స్ ఫైండ్ చేయాలంటే ఇచ్చిన డేటాకు మీన్ ఫైండ్ చేయండి. ఫస్ట్ మీన్ ఫైండ్ చేయడం చాలా చూడండి. సో కొంచెం ట్రిక్కీగా సాల్వ్. 9 + 6 15 + 15 ఎంత? 30. సో రిమైనింగ్ నెంబర్స్ మీకు మిగిలిపోయాయి
12 ప్లస్ 12, 30 ప్లస్ 12 ప్లస్ 12 అంటే చెప్పండి 54 కదా. 54 బై ఎన్ని నెంబర్స్ ఉన్నాయి 6. సో వాట్ యూ మీన్, మీన్ ఎంత చెప్పండి మరి 9. మీన్ అలానే 9 ఉంచుకొని, చూడండి ఇక్కడ మీన్ డీవియేషన్ ఫైండ్ చేయాలి. నెక్స్ట్ మీన్ డీవియేషన్ అంటే సింపుల్గా ఏం లేదండి. యాక్చువల్గా మీన్ ఎంత ఉండాలి 9 ఉండాలి. ఇక్కడ ఎంత ఉంది నెంబర్ మరి, ఇక్కడ ఎంత ఉంది నెంబర్ 6 ఉంది. ఎంత డివైడ్ అయింది 3. నెక్స్ట్ నెంబర్ ఎంత ఉంది 9, ఎంత ఉంది 7, ఎంత డివైడ్ అయింది 2. నెక్స్ట్ 9 ఉండేది 5 ఉంది, ఎంత డివైడ్ అయింది 4. అంటే 9 - 6 చేస్తే ఇది వస్తుంది, 9 - 7 చేస్తే ఇది వస్తుంది, 9 - 5 చేస్తే 9 - 9 అంటే చెప్పండి 0. కానీ 9 - 12 తీసుకోవద్దు, ఎందుకంటే డీవియేషన్ అంటే ప్లస్ ఉండొచ్చు. డీవియేషన్ ఖచ్చితంగా ప్లస్సే ఉంటుంది, ఖచ్చితంగా ప్లస్. ఎంత డివైడ్ అయింది 3 డివైడ్ ఉంది. నెక్స్ట్ 6 డీవియేషన్ ఉంది. సో దిస్ ఈజ్ మీన్ డీవియేషన్. కానీ నాకేం కావాలి మరి, వేరియన్స్ కావాలి. వేరియన్స్ అంటే ఏం లేదు మరి, వీటిని స్క్వేర్ చేయాలండి. వీటి 3 స్క్వేర్ ఎంత 9 ప్లస్ 2 స్క్వేర్ ఎంత చెప్పండి, యాడ్ చేయండి. 2 స్క్వేర్ ఎంత చెప్పండి 4, 4 స్క్వేర్ ఎంత చెప్పండి 16, 0 స్క్వేర్ ఎంత చెప్పండి 0, 3 స్క్వేర్ ఎంత చెప్పండి 9, 6 స్క్వేర్ ఎంత చెప్పండి 36. సో వీటన్నిటి స్క్వేర్ చేసి బై టోటల్ నెంబర్స్ ఉన్నాయి, ఎన్ని నెంబర్స్ ఉన్నాయండి 6. ఆ బై 6 చేస్తే మీన్ డీవియేషన్ స్క్వేర్ చేసి మళ్ళీ దాని మీన్ కనుక్కోవడం. మీన్ డీవియేషన్కి మీన్ డీవియేషన్ స్క్వేర్ చేసి బై 6 చేస్తే మనకు వచ్చేదే వేరియన్స్. సో చేయండి 9, 18 ప్లస్ 36 54 ప్లస్ 20 ఎంత చెప్పండి 74/6 ఉంది ఆప్షన్లో. 74/6 లేదు కానీ 2 టైప్లో క్యాన్సిల్ అవుతాయి కదా, 2 3s 2 7s. సో ఆప్షన్ ఏం రావాలి చెప్పండి 37/3 ఈజ్ యువర్ ఆన్సర్. ఇలాంటి క్వశ్చన్స్ అన్ని మీరు ఎగ్జామ్లో సాల్వ్ చేయాలంటే మళ్ళీ చెప్తాను, ది బెస్ట్ కోర్స్ మీ దగ్గర ఉండాలి. బెస్ట్ కోర్స్ ప్రతి టాపిక్ బేసిక్ లెవెల్ నుంచి హై లెవెల్ వరకు మీరు ఖచ్చితంగా సాల్వ్ చేస్తేనే ఆర్ఆర్బి వచ్చినటువంటి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, గ్రూప్ డి కావచ్చు, ఎలాంటి క్వశ్చన్ వచ్చాను చూడండి. మళ్ళీ చెప్తున్నాను, ఎన్టీపీసీ గ్రూప్ డి మల్టిపుల్ షిఫ్ట్స్ ఉంటాయి. సపోజ్ ఎన్టీపీసీ మీదనే అప్రాక్సిమేట్లీ ఒక 100 షిఫ్ట్ లైన్ ఉండొచ్చు, కానీ 100 షిఫ్ట్ లైన్ ఉండొచ్చు, ఎందుకంటే బేస్డ్ అపాన్ అప్లికేషన్ 50 నుంచి 100 షిఫ్ట్లు ఉండొచ్చు. సో 50 షిఫ్ట్లో క్వశ్చన్స్ రావాలంటే ఏ షిఫ్ట్లో ఎలాంటి క్వశ్చన్ ఇస్తారు చెప్పి తెలియదు కదా. అంటే టాపిక్ని సేమ్ క్వశ్చన్ అయితే రాదు కదండి. సో ఈ షిఫ్ట్లో వచ్చిన క్వశ్చన్ నెక్స్ట్ షిఫ్ట్లో రాదు, మోడల్ కూడా రాకపోవచ్చు. అంటే మీకు డిఫరెంట్ మోడల్స్ తెలిస్తేనే మీరు ఎలాంటి క్వశ్చన్ వచ్చినా మీరు సాల్వ్ చేయగలుగుతారు. ఒకటే షిఫ్ట్ ఉంటే ఇంపార్టెంట్ క్వశ్చన్సే ఇస్తారు, కానీ మల్టిపుల్ షిఫ్ట్స్ ఉన్నాయి కదా. సో మీరు ప్రతి టాపిక్ మీద గ్రిప్ తెచ్చుకుంటేనే మీరు రైల్వే నుంచి వచ్చినటువంటి ఎలాంటి నోటిఫికేషన్ అయినా మీరు క్రాక్ చేయగలుగుతారండి. సో దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ థర్డ్ వన్. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ టాపిక్, ఇది కూడా ఇప్పటివరకు మనం డిస్కస్ చేయలేదు. ఇఫ్ ద వేరియన్స్ ఆఫ్ ది 5 వాల్యూస్ ఇస్ 0.64, వాడే ఇచ్చాడు వేరియన్స్ ఎంత అంటున్నాడు, వేరియన్స్ ఎంత 0.64. దెన్ వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్ ఎంత అంటున్నాడు. సో దీనికి ఒక ఫార్ములా ఉందండి, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే ఆన్సర్ ఈజీగా వస్తుంది. ఇవన్నీ ఫార్ములాస్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి. ఇవన్నీ ఫార్ములాస్ ఉంటాయి, ఖచ్చితంగా మీరు ఈ టాపిక్లో ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది. సో మీకు వేరియన్స్ అంటే ఏం లేదండి, మీకు స్టాండర్డ్ డీవియేషన్ కావాలి అంటే ఫార్ములా ఏంటిదండి, అండర్ రూట్ ఆఫ్ వేరియన్స్. సో వేరియన్స్ అండర్ రూట్ చేస్తే వచ్చేదే మనకు స్టాండర్డ్ డీవియేషన్. సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. సో మనకు కావాల్సిన స్టాండర్డ్ డీవియేషన్ కదా. వేరియన్స్ అంటే చెప్పండి, వాడే ఇచ్చాడు కదా 0.64 కదా, సారీ 0.64. సో 0.64, 64 రూట్ చేస్తే 8 వస్తుంది కదా, అంటే 0.8 కదా యువర్ ఆన్సర్. 0.8 కదా, 64 రూట్ చేస్తే 64 రూట్ ఎంత మరి 8 కదా, 8 స్క్వేర్ 64 కదా. సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇస్ 0.8. ఇలాంటి క్వశ్చన్స్ అన్ని మీకు సాల్వ్ చేయాలంటే మళ్ళీ చెప్తాను, ది బెస్ట్ కోర్స్ మీ దగ్గర ఉండాలి. సో నెక్స్ట్ ఫిఫ్త్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ ఈస్ కరెక్ట్. మనకు తెలిసిన ఫార్ములా ఏంటి చెప్పండి, ఎంపెరికల్ ఫార్ములా మనం ప్రీవియస్ వీడియో డిస్కస్ చేశాం కదా. సో ఎంపెరికల్ ఫార్ములా ఏముంది, మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్ కదా. సో దీన్ని కొంచెం సింప్లిఫై చేశాడు. సింప్లిఫై చేస్తే చూడండి, సింపుల్గా చూడండి, ఈ మీడియన్లోకి వెళ్ళి ఒక మీడియన్ తీసుకురండి సింపుల్గా. మోడ్ మైనస్ మీడియన్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ 2 మీడియన్ 2 మీన్ కదా, 2 కామన్ తీయండి. ఇది ఎక్కడుందో అదే ఆప్షన్, అంతే కదా. సింపుల్గా చూడండి,
ఒక మీన్ ఇటు వస్తే ప్లస్ మీడియన్ మైనస్ మీడియన్ వస్తుంది. ఇక్కడ 2 మీడియన్ ఉంటుంది, 2 మీన్ ఉంటుంది. సో 2 కామన్ చేస్తే మీడియన్ మైనస్. ఫస్ట్ ఆప్షన్ చూడండి, మోడ్ మైనస్ మీడియన్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ మీడియన్ మైనస్ మీన్. అదే కదా, దాన్నే కొంచెం తిప్పి అడగడం జరిగిందండి. సో ఇలా అడిగినా కూడా మనకు ప్రాక్టీస్ చేస్తే ఎలాంటి క్వశ్చన్ వచ్చినా మనం ఎగ్జామ్లో చేయగలరు. దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ 5th one. నెక్స్ట్ 6th క్వశ్చన్. సో కొంచెం చాలా పెద్ద క్వశ్చన్, జాగ్రత్తగా సాల్వ్ చేయాలి. కొంచెం లెంతీ క్వశ్చన్ అంటే కొంచెం జాగ్రత్తగా స్లోగా ఇప్పుడు మీరు సాల్వ్ చేస్తేనే ఎగ్జామ్లో కొంచెం స్పీడ్గా సాల్వ్ చేస్తారు. 6th one, ద మీన్ ఆఫ్ ది ఫాలోయింగ్ అబ్జర్వేషన్స్ ఏమేమి ఉంటాయి చెప్పండి. 29 + 36 + 21 + 18 + 7 + 19 k + k అంటే చెప్పండి 2k. టోటల్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6, ఇందులో 2 ఉన్నాయి, 8 ఈజ్ ఈక్వల్స్ టు ఇది 21.25 అండ్ మోడ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అబ్జర్వేషన్స్ ఈజ్ 29. సో ఇక్కడ నుంచి k వాల్యూ ఉంది, ఇక్కడ నుంచి k వాల్యూ అయితే p - k వాల్యూ ఎంత అంటున్నాడు. సో ఇది సాల్వ్ చేయండి, జాగ్రత్తగా సాల్వ్ చేయాలి కదా. సో సింపుల్గా చూడండి, 21 19 40 కదా, 40 కొంచెం స్పీడ్గా 21 19 40. నెక్స్ట్ 18 + 7 25, 29 + 36 50 ఉన్న 15 65 డివైడ్ బై ఈజ్ ఈక్వల్స్ టు 21.25 ఇంటూ 8 కదా. సో చూడండి, ఇది 80 90 90 + 40 130 ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ 2k ఉంది, అది కూడా తీసుకోవాలి కదా. 130 + 2k ఉంది, అది కూడా తీసుకోవాలి మనకి, ఎందుకు అక్కడి నుంచి k వాల్యూ వస్తుంది కదా. 130 + 2k ఈజ్ ఈక్వల్స్ టు 21.25 ఇంటూ 8 అంటే చూడండి, 21 8 ఎంత చెప్పండి. 21 8 28 160, 1 into 8 160, 8 ప్లస్ 0.25 ఇంటూ 8, 0.25 4 ఉంటే 1 కదా, 0.25 0.25 0.25 0. 4 ఉంటే 1, 8 ఉంటే 2 కదా. అంటే మీనింగ్ ఏంటి చెప్పండి, ఇది 170 కదా. సో 130 వెళ్ళిపోతే ఏమవుతుంది చెప్పండి, 170 - 130, సో దిస్ ఈజ్ 40. అంటే k వాల్యూ ఎంత, 20. ఒక k వాల్యూ. సో ఇక సింప్లిఫికేషన్ చాలా ట్రిక్కీగా చేయాలండి. మీరు చాలామంది ఏం చేస్తారంటే 21.25 ఇంటూ 8 అంటే 8 5 40, ఇలా చేయొద్దు. జాగ్రత్తగా స్పీడ్గా ఆలోచించాలి. 21లో 8 ఉన్నాయి, 168, 0.25లో 8 ఉన్నాయి, 2 168 + 2 170. సో ఇక్కడ నుంచి k వాల్యూ వచ్చి 20. ఇప్పుడు ఏమంటాడు, k వాల్యూ ఓకే, వాట్ ఈజ్ మోడ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ ఈజ్ 29 అంటున్నాడు. వాడే ఇచ్చాడు మోడ్, ఏమంటున్నాడు 29 అంటున్నాడు. సో చూడండి, ఇక్కడ 29 ఎన్ని టైమ్స్ ఉంది, 1. 29 టైమ్స్ 29 ఏం చెప్పండి 1. సో ఖచ్చితంగా 29 ఎన్ని టైమ్స్ ఉంది, కానీ 22 ఎన్ని టైమ్స్ ఉంది, 2 టైమ్స్ ఉంది. మనకు 29 కావాలంటే రిమైనింగ్ ఖచ్చితంగా 2 నెంబర్స్, ఇది 29, ఇది కూడా 29 అయితేనే p వాల్యూ, ఈ 2 p వాల్యూస్ 29 అయితేనే ఈ టోటల్ డేటాకి మీన్ మోడ్ 29 అవుతుంది కదా. ఎందుకు 22 2 టైమ్స్ ఉంది ఆల్రెడీ, అంటే 22 కావద్దు అంటే ఖచ్చితంగా ఈ 2 వాల్యూస్ 29 ఉండాల్సిందే కదా. 29 ఉంటేనే కదా 29 20 3 టైమ్స్ ఉంది, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ ఉంది కాబట్టి అది 29 అవుతుంది. అంటే p వాల్యూ ఎంత చెప్పండి, ఖచ్చితంగా p వాల్యూ ఎంత 29. ఇప్పుడు ఏమడుతున్నాం మళ్ళీ, p - k 29 - 20. సో ఆన్సర్ ఏంటి చెప్పండి, 9 ఈజ్ యువర్ ఆన్సర్. కొంచెం లెందీ, కొంచెం సాల్వ్గా చేయాలంటే మనకు కొంచెం ట్రిక్కీ క్వశ్చన్స్ అనేది ఇలా వస్తాయండి. ఎగ్జామ్లో వచ్చినప్పుడు కొంచెం టైం టేకింగ్ ఉంటాయి. సో కొంచెం ఫాస్ట్గా ఎవరైతే సాల్వ్ చేస్తారో వాళ్ళకి ఆన్సర్ ఈజీగా వస్తుంది. దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ 6th one. 7th one, ఇఫ్ ద మీడియన్ ఆఫ్ a/2, 2a/3, a/4, 3a/6 is 6. వాడే ఇచ్చాడు, ఏమేమి నెంబర్స్ ఉన్నాయి, a/2, 2a/3, a/4, 3a/6. దీని మీడియన్ వాడే ఇచ్చాడు, ఎంత అంటున్నాడు 6. అయితే ఏ వాల్యూ ఎంత అంటున్నాడు, కానీ ఇచ్చే నెంబర్స్ అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయా డిసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయా అని మనం తెలుసుకోవాలి. ఖచ్చితంగా మీడియన్ రావాలి అంటే మనకు ఇచ్చే నెంబర్స్ను స్మాల్ నెంబర్ నుంచి లార్జ్ నెంబర్ రాసుకోవాలి. సో చూడండి ఇక్కడ, సో ఇది ఏ అనేది పెద్ద నెంబర్ కదా, ఏ అనేది పెద్ద నెంబర్. చూడండి ఇక్కడ 3/6 అంటే 1/2 అన్నట్టు, అది కూడా a/2నే అవుతుంది. సో చూడండి, వాట్ ఈస్ స్మాలెస్ట్ నెంబర్, a/4. ఎందుకు
డినామినేటర్లో ఏదైతే పెద్ద నెంబర్ ఉంటుందో అదే చిన్న నెంబర్ అవుతుంది. సో వాట్ ఈస్ స్మాలెస్ట్ నెంబర్? ఫస్ట్ a/4. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏముంది? a/4 తర్వాత a/4 వచ్చింది. దాని తర్వాత 2/3 అంటే ఏంటి చెప్పండి? 2/3 అంటే 1/2 కంటే పెద్దది. అంటే నెక్స్ట్ ఏమొస్తుంది? a/2. నెక్స్ట్ ఏమొస్తుంది? a/2. నెక్స్ట్ 2a/3. నెక్స్ట్ ఏంటి చెప్పండి? a. సో ఇలా 5 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి వాట్ ఈస్ ద మీడియన్? మీడియన్ ఈజ్ ఈక్వల్స్ టు a/2. కానీ ఈ మీడియన్ వాల్యూ వాడే ఇచ్చాడు కదా, మీడియన్ ఎంత అంటే వాడే చెప్పాడు కదా, 6. సో a ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది చెప్పండి? 6 × 2 12 అవుతుంది. సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఏంటి చెప్పండి? 12 ఈజ్ యువర్ ఆన్సర్. క్వశ్చన్ ఎలా వచ్చినా కొంచెం ట్రిక్కీగా వచ్చినా కూడా మనం ప్రీవియస్ వీడియోలో మనం చాలా సింపుల్ క్వశ్చన్స్ అంటే బేసిక్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనకు కొంచెం ట్రిక్కీగా అడిగితే ఎలా ఉంటుంది, మీన్, మీడియన్, మోడ్ మీద ట్రిక్కీగా ఉంటే ఎలా ఉంటుంది, అదేవిధంగా సివి కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్ కానీ, స్టాండర్డ్ డీవియేషన్ కానీ, అదేవిధంగా మీన్ డీవియేషన్ కానీ డిస్కస్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ 7th one. నెక్స్ట్ 8th one. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూడండి. ద డిఫరెన్స్ బిట్వీన్ ద మీన్ అండ్ మోడ్ ఆఫ్ ఎ సర్టెన్ అబ్జర్వేషన్ ఇస్ 69. సో డిఫరెన్స్ దేనికండి? మీన్కి మోడ్కి డిఫరెన్స్ ఇచ్చాడు 69. అయితే ఏమంటున్నాడు? దెన్ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద మీన్ అండ్ మీడియన్. మీన్కి మీడియన్కి డిఫరెన్స్ ఎంత అంటున్నాడు. మీన్కి మీడియన్కి డిఫరెన్స్ ఎంత అంటున్నాడు. సో మనకి ఏం తెలుసండి? సో జాగ్రత్తగా చూడండి, ఇక్కడ నుంచి నాకు మీన్ వాల్యూ ఏంటి చెప్పండి. మరి మీన్ వాల్యూ ఏంటి చెప్పండి? సో మనకు మీన్ మీడియన్ రావాలి కదా, మీన్ మీడియన్ రావాలి. సో ఇక్కడ నుంచి చూడండి, మోడ్ వాల్యూ ఏమవుతుంది చెప్పండి? మోడ్ వాల్యూ, మోడ్ అనేది వెళ్ళిపోతే ప్లస్ అవుతుంది. మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు మీన్ మైనస్ 69 కదా, మీన్ మైనస్. కానీ మోడ్ అంటే మనకు ఫార్ములా తెలుసు కదా అండి, మోడ్ అంటే ఫార్ములా తెలుసు కదా. ఏంటిది? 3 మీడియన్ మైనస్ 2 మీన్ కదా, 3 మీడియన్ మైనస్ 2 మీన్ ఈజ్ ఈక్వల్స్ టు దీని వాల్యూ ఆల్రెడీ ఉంది కదా, మీన్ మైనస్ 69. సో ఇది వస్తే చెప్పండి ఏమొస్తుంది? 3 × మీడియన్, ఈ మీడియన్ వస్తే మైనస్ 3 మీన్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 69. సో ఇక్కడ మైనస్ కామన్ తీయండి. సో ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ ప్లస్ అవుతుంది. సో 3 మీన్ మైనస్ 3 మీడియన్ ఈజ్ ఈక్వల్స్ టు 69. సో 3 కామన్ తీస్తే మీన్ మైనస్ మీడియన్ ఈజ్ ఈక్వల్స్ టు 69 అవుతుంది. 60 అంటే 3 టేబుల్ క్యాన్సిల్ చేయండి. 3 1s, 3 2s, 3. వాడు అడిగింది ఇదే కదా, మళ్ళీ ఏం అడుగుతున్నాడు? మీన్కి మీడియన్కి డిఫరెన్స్ ఎంత అంటున్నాడు. అదే కదా మనకు వచ్చింది, మీన్కి మీడియన్ డిఫరెన్స్ ఎంత? 23. ఆప్షన్ సి ఈజ్ యువర్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ యువర్ ఆన్సర్. దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ 8th క్వశ్చన్. సో నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి. సో నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి. 9th one. Calculate the value of range by median for the set of the data given below. ప్రీవియస్ వీడియోలో చెప్పాం కదా, రేంజ్ అంటే ఏంటిది? లార్జెస్ట్ నెంబర్ మైనస్ స్మాలెస్ట్ నెంబర్ చేస్తే వచ్చేదే మీకు రేంజ్. సో మీడియం కూడా ఫైండ్ చేస్తే అయిపోతుంది కదా. సో ఇచ్చేవాడి నెంబర్స్ని అసెండింగ్ ఆర్డర్ రాసుకుని స్మాలెస్ట్ నెంబర్ ఏంటి చెప్పండి? 98. 98 తర్వాత ఏంటిది మరి చెప్పండి? 98 తర్వాత 108 అంతే కదా. 108 తర్వాత ఏంటి చెప్పండి? 122. 98 అయిపోయింది, 108 అయిపోయింది, 122 అయిపోయింది. రిమైనింగ్ నెంబర్స్ ఏంటిది? 134, 156, 194. ఇందులో స్మాలెస్ట్ నెంబర్ ఇస్ 98, లార్జెస్ట్ నెంబర్ ఇస్ 94. సో రేంజ్ ఏంటిది మరి చెప్పండి? రేంజ్ ఏమవుతుంది? 194 మైనస్ 98. 194 మైనస్ 98 అంటే ఏంటి చెప్పండి? సో 94లోకి వెళ్ళి 98 తీస్తే 94లోకి వెళ్ళి ఒక 94 తీసేయండి, ఎంత మిగులుతుంది? ఇంకా 4 అంటే 96 అవుతుంది కదా రేంజ్. రేంజ్ 96 కావాలి అంటే ఖచ్చితంగా 3 మల్టిపుల్ అయి ఉండాలి. సో ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ద మీడియన్ ఫైండ్ చేయండి. ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 ఉన్నాయి కాబట్టి ఇది లాస్ట్ ఉంటే పక్క పెడితే ఈ రెండింటి మీడియన్ 122 ప్లస్ 134/2. సో చూడండి ఇక్కడ 2 + 4 6, 2 + 3 5, 1 + 1 2, 256/2. 2 1s, 2 2s, 2 8s. సో రేంజ్ ఏముంది చెప్పండి? మీడియన్ ఏంటి చెప్పండి? 96. ఇప్పుడు ఏమంటున్నాడు? రేంజ్ బై మీడియన్ కదా మనం అడిగింది, రేంజ్ బై మీడియన్. సో రేంజ్ ఎంత మరి? 96 / 128. సో చేయండి, 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కదా, 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా? ఇంకే టేబుల్లో క్యాన్సిల్ చూడండి. ఇంకా
సింపుల్గా ఏమైనా టేబుల్ క్యాన్సిల్ అయిపోతుంది 128 కదా. సో 256 by 2 256 by 2. సో 2 4s 2 8s 2 6 2 4s. ఇంకా ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది చూడండి జాగ్రత్తగా. 16 టేబుల్లో వస్తుందా? సో 4 టేబుల్లో వస్తుంది కదా. 16 3s 48, 16 4s 64 కదా. 16 3s 16 4s. సో ఫైనల్ ఆన్సర్ ఏంటి చెప్పండి? 3/4 ఇస్ యువర్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ యువర్ ఆన్సర్. క్వశ్చన్ ఏ విధంగా అయినా ఎలా అయినా ఇవ్వచ్చు. ఎలా ఇచ్చినా కూడా మనం సాల్వ్ చేయడానికి రెడీగా ఉండాలి. సో రేంజ్ బై మీడియన్ మనం ఫైండ్ చేయమంటుంటారు. సో ప్రతి టాపిక్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఈ క్వశ్చన్ సాల్వ్ చేయంటే మనకు రేంజ్ అనేది తెలియాలి, మీడియన్ అనేది తెలియాలి. సో అలా తెలిస్తేనే మనం రెండింటిని బై చేస్తే ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ 3/4 ఇస్ యువర్ ఆన్సర్. సో దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ 9th one. నెక్స్ట్ 10th one. సో దిస్ ఈస్ ఇంపార్టెంట్. ప్రీవియస్ ఇయర్ RRB అడిగినటువంటి క్వశ్చన్. ద ఫాలోయింగ్ ఆర్ ద వెయిట్స్ ఆఫ్ 25 స్టూడెంట్స్. ఎంతమంది స్టూడెంట్స్? 25 స్టూడెంట్స్. ఇలా ఇచ్చాడు. అయితే వాట్ ఈస్ ద మోస్ట్ కామన్లీ అబ్జర్వ్డ్ వెయిట్? దీని మీనింగ్ ఏంటి సార్? మోస్ట్ కామన్లీ అబ్జర్వ్డ్ వెయిట్ అంటే మనల్ని ఫైండ్ చేయమన్నది మోడ్ అన్నట్టు. మనల్ని ఫైండ్ చేయమన్నది ఏంటి చెప్పండి? మోడ్. అది మనకు తెలియాలి. మోస్ట్ కామన్లీ అబ్జర్వ్డ్ వెయిట్ అంటే ఏంటి చెప్పండి? మోడ్. మనకు మోడ్ తెలిస్తే అదే ఆన్సర్. సో డైరెక్ట్ మోడ్ ఇవ్వకుండా మోస్ట్ కామన్లీ అబ్జర్వ్డ్ వెయిట్ అంటాడు, మోస్ట్ రికరింగ్ వాల్యూ అంటాడు. సో ఇలా ఇచ్చినా కూడా మనకు మోడ్ ఏంటి అంటే ఏ నెంబర్ అయితే ఎక్కువ టైమ్స్ అనేది రిపీట్ అవుతుంది. సో చూడండి 52 53 54 55 ఇందులోనే కనుక్కోవాలి కదా. సో చూడండి జాగ్రత్త చూడండి. 52 ఎన్ని టైమ్స్ ఉంది? 52 1 2 3 4 టైమ్స్ ఉంది. 52 ఎన్ని టైమ్స్ ఉంది? 4 టైమ్స్. నెక్స్ట్ 53 చూడండి. 53 ఎన్ని టైమ్స్ ఉంది? 1 2 3 4 5 ఉంది కాబట్టి ఇది కాదు కదా, ఇక పక్క పెట్టండి. 54 ఎన్ని టైమ్స్ ఉంది చూడండి. 54 ఎన్ని టైమ్స్ ఉంది? 54 1 2 3 టైమ్స్ ఉంది. ఇది కూడా కాదు కదా. 55 చూడండి. 1 ఇంకెక్కడ ఉంది? 55 లేదు కదా. 2 3 టైమ్స్ ఉంది. సో ఖచ్చితంగా 55 కూడా కాదు. సో 53 అనే నెంబర్ ఎక్కువ టైమ్స్ రిపీట్ అయింది. 53 అనే నెంబర్ ఎక్కువ టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి మోస్ట్ కామన్లీ అబ్జర్వ్డ్ వెయిట్ అన్నా మోడ్ అన్నా మనకు ఆన్సర్ ఒకటే అండి. మోస్ట్ కామన్లీ అబ్జర్వ్డ్ వెయిట్ అన్నా మోడ్ అన్నా ఒకటే. సో దానికోసం ఈ క్వశ్చన్ మీకు తీసుకోవడానికి చెప్పడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆన్సర్ ఫర్ 10th క్వశ్చన్. సో ఈ విధంగా మనం డిఫరెంట్ మోడల్ స్టాటిస్టిక్స్లో మనం డిఫరెంట్ మోడల్స్ అనేది ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. మళ్ళీ చెప్తున్నాను, మీరు ఈ టాపిక్ నుంచి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా మీరు సాల్వ్ చేయాలంటే మీ దగ్గర బెస్ట్ కోర్స్ ఉండాలి. ఎందుకు బెస్ట్ కోర్స్ అంటే సార్, బెస్ట్ కోర్స్ ఉంటేనే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. బెస్ట్ రిజల్ట్ అనేది సెలెక్షన్ ఉంటుంది. సో ఖచ్చితంగా RRB టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ కానీ, అదేవిధంగా ఫ్యూచర్లో రాబోతున్న RRB NTPC కానీ గ్రూప్ Dలో ఈ టాపిక్ నుంచి మీకు ఒక క్వశ్చన్ మీరు మిస్ చేయొద్దు అన్న మీరు ఖచ్చితంగా టోటల్ టాపిక్ని ప్రాక్టీస్ చేయాలి సార్. ఎందుకంటే సార్ ఎగ్జామ్ అనేది ఒక షిఫ్ట్లో ఉండదు. ఒక షిఫ్ట్లో ఉంటే ఇంపార్టెంటే వస్తుంది. నెంబర్ ఆఫ్ మల్టిపుల్ షిఫ్ట్స్ ఉంటాయి. 20 ఉండొచ్చు, 30 ఉండొచ్చు, 40 ఉండొచ్చు, బేస్డ్ అపాన్ అప్లికేషన్. సో ప్రతి షిఫ్ట్లో డిఫరెంట్ మార్క్స్ వస్తాయి. RRB ఎగ్జామ్ సెలెక్షన్ కావాలంటే చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇంపార్టెంట్ చదువుకొని వెళ్ళిపోతారు. ఇంపార్టెంటే కాదు, ఈజీ కూడా అడగవచ్చు, టఫెస్ట్ కూడా అడగవచ్చు, మోడరేట్ కూడా అడగవచ్చు. సో మీ షిఫ్ట్ మీ లక్ అండి. మీరు చదివినే వస్తే మీరు సెలెక్షన్ అవుతారు. మీరు చదివినే రాకపోతే ఏ షిఫ్ట్లో వచ్చిన క్వశ్చన్ మనం సాల్వ్ చేయాలంటే ఖచ్చితంగా మన దగ్గర బెస్ట్ కోర్స్ ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను. సో అదేవిధంగా ఈ 10 ప్రాబ్లమ్స్ ఎలాంటి డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ రూపంలో చెప్పండి. ప్రతి కామెంట్కు రిప్లై ఇస్తాం. అదేవిధంగా ఉపస్థాపన ఇన్స్టిట్యూట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అందులో మనకు సంబంధించి RRB టెక్నీషియన్ గ్రేడ్ 1 సెగ్మెంట్ నుంచి ఫుల్ కోర్స్ ఉందండి. 5500 రూపీస్కి ఫుల్ కోర్స్ ఉంది. అదేవిధంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కూడా సపరేట్ కోర్స్ ఉంది. సో ఈ విధంగా మీకు ఎలాంటి కోర్స్ కావాలన్నా కూడా కింద నెంబర్స్కి కాల్ చేయండి, డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అదేవిధంగా ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.